ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇబ్బందుల్లో ఉన్నారా? ఆర్థిక బంధకాలలో ఉన్నారా? శ్రమ, యాతన, వ్యతిరేక పరిస్థితులు గుండా నడుస్తూ ఉన్నారా? అయితే శుభ వర్తమానం. ప్రతి సోమవారం మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు మీ గాస్పెల్ టీవీలో లైవ్ రాబోతూ ఉన్నది. తప్పకుండా చూడండి. ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంలో పాల్గొనండి. మీ బంధకాల అన్నిటి నుంచి దేవుడు మీకు విడుదల ఇవ్వబోతూ ఉన్నారు. మరి మీ కొరకు భారంగా ప్రార్థించడానికి, ఆత్మీయంగా బలమైన వర్తమానాన్ని అందించడానికి మీ ముందుకు రాబోతూ ఉన్నాం. తప్పకుండా చూడండి, లైవ్లో పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వారులారా, మీరందరూ బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. వినవాక్యాలను తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరిస్తారని నమ్ముతున్నామండి. మరి ప్రార్థనా గది అనేటువంటి పుస్తకము కొరకు ప్రయాసపడుతూ ఉన్నాం. ఆ యొక్క పుస్తకము ప్రింటింగ్ అంతా పూర్తి చేసుకొని మీ ముందుకు రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండగా దాని నిమిత్తమై భారం కలిగి ప్రార్థించండి, సహకరించండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించేది వారముగా ఉందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన విశ్వాస జీవితము ఎవరిని బట్టి ఆధారం చేసుకుని నడుస్తూ ఉన్నది? హృదయ పరిశీలన అవసరం అండి. విశ్వాసం ఉంచాను అని అనుకుంటున్న నీవు నిజంగా మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నావా, లేదంటే సర్వశక్తిమంతుడైన దేవుని శక్తిని ఆధారం చేసుకున్నావా? ఒకవేళ నిజంగా నువ్వు దేవుని శక్తిని ఆధారం చేసుకొని విశ్వాసముతో కనిపెట్టుకున్న వ్యక్తివైతే దేవుడు నిన్ను ఎలాంటి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టడు. అవునండి, విశ్వసించిన వాడు కలవరపడడట. నువ్వెప్పుడైతే దేవుని శక్తిని ఆధారం చేసుకుంటావో నువ్వు ఏ పరిస్థితుల్లో కూడా బెంబేలెత్తిపోకుండా స్థిరమైన విశ్వాసముతో నీ హృదయము సంతోషము సమాధానముతో నింపబడి నీ కష్ట సమయంలో కూడా ఆనందించి దేవుని నామాన్ని మహిమ పరిచే వ్యక్తిగా ఉంటావు. లేదంటే ఒకవేళ నీ విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఉన్నదా, నీకు కష్ట సమయంలో దుఃఖముతో, వేదనతో, అసమాధానముతో ఉండడమే కాదు, నిరీక్షణను కోల్పోవడమే కాదు, నేను విశ్వాసము ఉంచిన దేవుడు నన్నెందుకు ఇలాగున చేస్తున్నాడనేటువంటి కోపము, దుఃఖము, మరి దేవుని మీద నిందలు వేసే హృదయము నీలో ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనుష్యుని జ్ఞానాన్ని ఆధారం చేసుకోకు, దైవిక శక్తిని ఆధారం చేసుకో. ఆయన శక్తి ఉన్నతమైనది. ఆయన శక్తి నిన్ను శక్తిమంతుడిగా చేస్తుంది. ఎప్పుడో తెలుసా? కష్ట సమయంలో విశ్వాసం వచ్చినప్పుడు. మరి అద్భుతమైన మాటను బట్టి ఆదరించబడ్డానని, మన యొక్క విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని కాక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉంటే తప్పక విజయాన్ని చూస్తామని దేవుడు ఈరోజు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మరి మన హృదయాలలో మనము స్వపరిశీలన చేసుకుని దేవుని శక్తిని పొందుకుందాం. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచారు. అవునయ్యా, నీ శక్తిని మేము ఆధారం చేసుకుంటే మా విశ్వాసము తొణకదు, బెణకదు, మేము కలవరపడము, మేము జీవితాన్ని పొందుకుంటామయ్యా. తండ్రి, మనుష్యుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకుండా
మీ శక్తి మీద ఆధారపడే దయను అట్టి భక్తిని మాకు అనుగ్రహించమని ఎవరు ప్రార్థిస్తున్నారో వారి పట్ల నెరవేర్చండి. అలాగే ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని చేసిన ప్రార్థనకు దీవెన దయచేసి ఉన్నారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించడానికి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని షేర్ చేయండి, సహకరించండి. టీవీ పరిచర్యలు కొనసాగిస్తున్నాం. భారం కలిగిన పరిచర్య, ముందుకు రండి. ఇక్కడ మీరు విత్తితే తప్పకుండా ఫలిస్తారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇబ్బందుల్లో ఉన్నారా? ఆర్థిక బంధకాలలో ఉన్నారా? శ్రమ, యాతన, వ్యతిరేక పరిస్థితుల గుండా నడుస్తూ ఉన్నారా? అయితే శుభ వర్తమానం. ప్రతి సోమవారం మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు మీ గాస్పెల్ టీవీలో లైవ్ రాబోతూ ఉన్నది. తప్పకుండా చూడండి. ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంలో పాల్గొనండి. మీ బంధకాల అన్నిటి నుంచి దేవుడు మీకు విడుదల ఇవ్వబోతూ ఉన్నారు. మరి మీ కొరకు భారంగా ప్రార్థించడానికి, ఆత్మీయంగా బలమైన వర్తమానాన్ని అందించడానికి మీ ముందుకు రాబోతూ ఉన్నాం. తప్పకుండా చూడండి, లైవ్లో పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి.